పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఆ కంప్లీట్ అయిన పని కూడా ఇంకా జరుగుతూ ఉందనుకో, కంప్లీట్ అయితూ జరుగుతూ ఉన్న పనుల గురించి తెలియజేయడానికి వాడేది ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. దీని యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే సబ్జెక్ట్ కామన్, వాజ్ ఆర్ వర్ ఉపయోగించాలి, వెర్బ్ వన్, నెక్స్ట్ ఇంగ్ ఫామ్ ఉపయోగించి ఆబ్జెక్ట్ తోటి క్లోజ్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ వాజ్ వాచింగ్ మూవీ, నేను మూవీ ఇంకా చూస్తూనే ఉన్నాను. ఐ వాజ్ వాచింగ్ మూవీ. వి వర్ ప్లేయింగ్ క్రికెట్, మేము క్రికెట్ ఆడుతూనే ఉన్నాము, ఇంకా ఆడుతూనే ఉన్నారు, ఆడిరు ప్లస్ ఆడుతూనే ఉన్నారు. ఈ విధంగా చెప్పడం అంటే కంటిన్యూ అవుతుంది, గతంలో ఒకానొక సమయంలో జరుగుతున్నటువంటి పని తెలియజేయడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా తెలియజేస్తాం. ఇది సింపుల్ వే. నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.